హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వీటిని ఏమంటారో తెలుసా? మా ఊర్లో వీటినైతే కరపెండలం దుంప అని అంటాం. వీటి కోసం నేనైతే పొద్దున్నే లేచి తోటకైతే స్టార్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇవి ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి వీటితో మనం చాలా రకాలైతే చేసుకోవచ్చు. అవి ఏంటంటే బెల్లం పాకం, లేదంటే కాల్చుకొని తినొచ్చు, లేదా ఉడకబెట్టుకొని తినొచ్చు అని అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఏంటంటే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వీటితో అప్పడాలు కూడా చేసుకోవచ్చు అనమాట. వీటిని ఎలా చెయ్యాలో లేదా మేము ఎలా చేస్తామో అన్నది మీకు తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మేము డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎలా చేస్తాము, ఎలా చెయ్యాలి, వాటికి కావాల్సినవి ఏంటనేవి కూడా క్లారిటీగా చూపించామన్నమాట. మేమైతే ప్రతి సంవత్సరం కూడా ఒకే అంకుల్ దగ్గర తీసుకుంటాం. కానీ ఈసారి ఆ అంకుల్ దగ్గరికి వెళ్తే మేము ఇంకా తీయడం స్టార్ట్ చేయలేదన్నారు. ఇంకెక్కడ తీస్తారా అని చెప్పి చూస్తే ఇతన్ని అడిగితే మనకి కొంచెం అడ్రస్ చెప్పారనమాట. ఇంకా ఎదరు తీస్తున్నారు వెళ్ళండి అని చెప్పి. సరే కదా అని చెప్పి ఎదరికి వచ్చామన్నమాట. ఇదే ఆ తోట. ఫైనల్గా మనం అయితే వేరే తోటకైతే రీచ్ అయ్యామన్నమాట. కానీ ఇంకా అక్కడికి పని వాళ్ళు రాలేదన్నారు. ఇతని తోటకు ఓనర్ అనమాట. ఆ పని వాళ్ళకి కాల్ చేసి పిలుస్తున్నారన్నమాట, ఇంకా రాలేదని చెప్పి. మనం కాసేపు ఆగేసరికి పని వాళ్ళు అయితే వచ్చారు. మీరే చూస్తున్నారు కదా, ఒక అతనైతే చెట్టు కొమ్మలు నరికి పక్కకు పడేస్తున్నారనమాట. అలా ఇతనైతే ఒక్కో మొక్క నరుక్కుంటూ వెళ్తూ ఉంటే వేరే అతనైతే ఆ నరికిన మొక్కలన్నీ తీసుకుని మూప కట్టుకుంటున్నారనమాట. ఎందుకంటే అవి ఇంటి దగ్గర ఆవులు దోళ్ళు తింటాయి అని చెప్పి. మీరే చూస్తున్నారు కదా, అది కూడా మూప కట్టుకుంటున్నాడు అతను. ఎలాగో అతను నరుకుతున్నాడు కదా అని చెప్పి మనం అయితే పీకడం స్టార్ట్ చేద్దామని ఇతను అయితే పీకడం స్టార్ట్ చేశారనమాట. మీరే చూస్తున్నారు కదా, పీకిన తర్వాత ఎలాగున్నాయో దుంపలు అనేవి మొక్కకి. అతనైతే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా పీక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. మనం పీకడం ఎంత ఈజీగా వచ్చేస్తాయి కదా అంటావా అని చెప్పి నేనైతే ట్రై చేశాను అనమాట. అది పర్లేదు, కొంచెం గట్టిగా ట్రై చేయాలి. మొత్తానికి నేనైతే ఒకటి పీకేసాను అనమాట. మీరే చూడండి నేను పీకిన మొక్కల మీద ఎలాగుందో. నేను పీకిన మొక్కలో అయితే ఒక దుంప కూడా పెద్దగా లేదు. అందుకని చెప్పి నాకు ఈజీగా వచ్చేసినట్టుంది. మీరే చూస్తున్నారు కదా, అన్ని చిన్న దుంపలే ఉన్నాయి. ఇతనైతే ఇంకా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క మొక్క తీసుకుని దానికున్న దుంపలు అయితే నరికేస్తారనమాట, వేరు చేయడానికి చెట్టు నుంచి. అలా చెట్టు నుంచి తీసిన ఒక్కో దుంపని అయితే బాగు చేస్తున్నారనమాట. ఆ చివర ఈ చివర కట్ చేసి ఎక్కడ వరకు అయితే దుంప బాగుందో అది ఉంచి పక్కనున్న వేర్లు ఉన్న చిన్న చిన్న పిలకలు ఏమొచ్చినా మొత్తం తీసేస్తారనమాట. అది ఇక్కడ ఇద్దరు చేస్తున్నారు. ఆ ప్రతి దుంప తీసి మనకైతే బాగు చేసి ఇస్తారనమాట. అందులో ఏది ముదిరిపోయినా లేకపోతే బాగోకపోయినా ఏమాత్రం తేడా ఉన్నా దాన్ని మాత్రం మనకి ఎవరు పక్కకు పడిచేస్తారనమాట. మీరే చూస్తున్నారు కదా ఎంత దుంప ఎంత చిన్న దుంప చేస్తున్నారో. నేను డైరెక్ట్గా తోటలోకి వచ్చి ఈ దుంపలు తీసుకోవడం కారణం అయితే ఇదే అనమాట. నీట్గా బాక్స్ చేసి ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి ఏం తేడా ఉన్నా తీసేస్తారు. అన్నీ కూడా పెద్దవి మనకు కావాల్సి వేయించుకొచ్చాను. మన కోసం అయితే తీసినవన్నీ కూడా బాగు చేస్తారనమాట. బాగు చేసినా కానీ ఇంకా చూడడానికి కాటా లేదని చెప్పి వెయిట్ చేసాం అనమాట. ఈ లోపల ఖాళీ ఎందుకని చెప్పి ఈ అంకుల్ అయితే మనకి నీట్గా చెక్కేసి తినడానికి ఇచ్చారనమాట, పచ్చిది తినమని. ఇది తినేసరికి కాటా పట్టుకుని వచ్చారు. కానీ అందులో కేజీ రాయి ఒకటే ఉంది. వేయింగ్కి టైం ఎక్కువ పడుతుందని చెప్పి ఒక కేజీ చూసి అందులో వేశారనమాట. 2 కేజీస్ చూడడానికి బాగుంటుందని చెప్పి. అలా 2 కేజీస్ మనకు చూసిన తర్వాత వాటిని ఒక పక్కకు వేస్తారనమాట. ఆ పక్కకు వేసినవి మనం నీట్గా మనం తెచ్చుకున్న సంచులు అయితే సర్దుకోవాలి. అలా సంచిలో సర్దుకోకపోతే మన ఇష్టానుసారం కనుక వేసామంటే, మనకు నచ్చినట్లుగా కానీ వేసామంటే ఆ సంచిలో ఎక్కువ పట్టవన్నమాట. మనం ఒకదానిపైన ఒకటి నీట్గా పేర్చుకుంటేనే మనం తెచ్చుకున్న సంచికి అక్కడ ఉన్న దుంపలకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకున్న తర్వాత ఈ 2 సంచులు అయితే సరిపోయినాయి. కాబట్టి మనం అయితే పేమెంట్ చేసేసి మనమైతే మన బండికి లగేజ్ పెట్టేసి మనం అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళుతున్న దారిలో మనకి ఈ బొప్పాయి తోట అనేది కనపడింది. ఎక్కడన్నా సరే అమ్ముతున్నారేమో అని చెప్పి చూశాను కానీ ఎక్కడా లేదు. ఇటుపక్క చూసేసరికి ఇది మనం తినే మొక్కజొన్న స్వీట్ కార్న్ అంటాం కదా, అదనమాట. ఇది ఇంకా ఎదగలేదు, అటు బొప్పాయి లేదు, ఇటు కార్ను లేదు. ఇంకా చుట్టుపక్కల ఉన్న మొక్కలు అలాగే రోడ్డు చూసుకుంటూ కొంచెం ఎదరికి వెళ్ళగానే మనకి ఈ ఆనమగాయలన్నీ అతనైతే కనపడ్డారు కదా అని చెప్పి ఒక కాయ ఇమ్మని చెప్పాను అనమాట. నేను నచ్చిన కాయ తీసుకోన్నారు 20 రూపీస్కి. సరే కదా అని చెప్పి ఈ కాయ అయితే నేను తీసుకున్నా. ఈ కాయ అయితే మనం ఎంత కొనొచ్చో కామెంట్ చేయండి. అలా మనమైతే శుద్ధకొండ ఫ్యాక్టరీని దాటుకుంటూ వెళ్ళిపోయాం. శుద్ధకొండ అంటే ఏదో అనుకోకండి, అక్కడ ఉన్న శుద్ధని తీసుకుని నీట్గా మనకి ఇంటి బయట పెట్టుకుని ముగ్గు అనేది తయారు చేస్తారనమాట. మనం అలా కొంచెం ముందుకెళ్ళేసరికి మనమైతే జగ్గంపేట రీచ్ అయిపోయాం అనమాట. మనకు కావాల్సింది మెయిన్ ఏంటంటే పచ్చిమిరకాయలు కావాలి. ఆ పచ్చిమిర్చి కోసం వెజిటేబుల్ షాప్ కోసం వెళ్ళాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి ఎంత అంటే మనకి కేజీ 50 రూపాయలు చెప్పారు. సరే కదా అని చెప్పి 2 కేజీలు తీసుకుని స్టార్ట్ అయ్యాం. ఈ ఊరు దాటిన తర్వాత నెక్స్ట్ ఊరు అయితే మనూరు అనమాట. మొత్తానికి మనమైతే మన ఊరు చేరుకున్నాం, ఇంటికి చేరుకున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసామంటే నీట్గా మనం తోట నుంచి తెచ్చుకున్న కరబండం దుంపల్ని ఒక బకెట్లో వాటర్లో వేసి
నీట్‌గా దాని నిండా వాటర్ పట్టి దాన్నయితే క్లీన్ చేశాం. క్లీన్ చేసిన తర్వాత నేనేమో ఒక్కొక్క దుంపకి అటుపక్క, ఇటుపక్క ఏమన్నా బాగోకపోతే తీసి, వేర్లున్నా తీసి, నీట్‌గా చీరేసి అమ్మకిస్తే, అమ్మ నీట్‌గా ఒలిచేసిందనమాట. ఇద్దరం కలిసి మొత్తం వాటిని క్లీన్ చేశాం. క్లీన్ చేసిన వాటిని నీట్‌గా ఒక బకెట్‌లోకి తీసుకొని దాని నిండా మళ్ళీ వాటర్ పట్టి వాటినైతే వాష్ చేశాం. ఇలా తెల్లగా వాష్ అయిన తర్వాత ఒక్కొక్క దుంపని నీట్‌గా క్లీన్ చేసి వాటినైతే వెయిట్ ఏసామనమాట. మనం తీసుకున్నది 6 కేజీస్ అయితే మనం ఈ తొక్క అన్నీ తీసిన తర్వాత మనకైతే 4.2 కేజీస్ అన్నది వచ్చిందనమాట. అంటే మనకి 6 కేజీస్ చూసుకుంటే ఒక కేజీకి వచ్చి 300 గ్రామ్స్ అన్నది మనకు వేస్టేజ్ ఖచ్చితంగా పోతుందనమాట. ప్రతి కేజీకి కూడా. తర్వాత దుంపలను తీసుకొని కుక్కర్‌లో వేసాం. వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసాం అనమాట. ఇవి ఉడకడానికి అయితే మనకు 30 మినిట్స్ పడుతుంది. ఈ లోపల ఏం చేస్తామని చెప్పి మొత్తం ఇంట్లో అందరూ కూడా కార్డ్స్ ఆడుకున్నామనమాట. ఈ లోపల మాకు 3 గేమ్స్ అయినాయి. 3 గేమ్స్‌కి కూడా 25 మినిట్స్ పట్టింది. ఇప్పటికొచ్చి ఒక విజిల్ కూడా రాలేదని చెప్పి ఇంట్లో వాళ్ళు అడిగితే, నాకేం తెలుసు నేను విజిల్ పెట్టలేదమ్మా. నన్నైతే తిట్టకుండా తిట్టిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి బెల్ట్ కూడా పెట్టలేదనమాట. అప్పుడు బెల్ట్ పెట్టిన తర్వాత దాన్ని మూత పెట్టి విజిల్ పెట్టామనమాట. విజిల్ పెట్టిన తర్వాత 30 మినిట్స్ కానీ ఇవి ఉడకవు. ఉడకని లోపల మనం ఏం చేసామంటే మనం తెచ్చుకున్న పచ్చిమిర్చి తీసుకుని దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని వాటినైతే పేస్ట్ చేసుకున్నాం. అవి ఉడికిన తర్వాత ఒక్కొక్క దుంపని తీసుకుని ఆ ఉడికిన వాటిని తీసుకుని రోట్లో వేసుకుని దంచడం స్టార్ట్ చేసాం. దాంట్లో కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత నీట్‌గా ఫైన్‌గా గ్రైండ్ అవ్వాలి. మెత్తగా కుమ్మిన తర్వాత అది ఇలా ఈ విధంగా అవుతుందనమాట. ఈ విధంగా చేసిన అన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకున్నాం. ఆ గిన్నెలోకి తీసిన తర్వాత వీటినన్నీ కూడా మిక్స్ చేయాలి. అన్నీ కూడా ఉప్పు, కారం బాగా కలిసేలా మిక్స్ చేయాలనమాట. మిక్స్ చేసిన తర్వాత వాటిని అన్నీ కూడా చిన్న ముద్దలుగా డివైడ్ చేయాలి. ఆ ముద్దలు డివైడ్ చేసిన తర్వాత అది ఒక్కొక్క దాన్ని తీసుకుని ఈ రోటీ మేకర్‌లో పెట్టి దాన్ని ప్రెస్ చేస్తాననమాట నేను. ప్రెస్ చేసింది పట్టుకెళ్ళి పిండిలో వేస్తే దాన్ని మా అమ్మ తీసుకొని కొంచెం పెద్దది చేస్తారు. ఆ పిండిలో దాన్ని తిరగా మరగా తిప్పి ఆఖరికి దాన్ని పీట మీద పెట్టి రోటీలా చేస్తారనమాట. మీరే చూస్తున్నారు కదా అప్పడంలా చేస్తారనమాట మా అమ్మగారికి స్పీడ్‌గా. చేసిన తర్వాత దాన్ని మళ్ళీ పిండిలో ముంచి మళ్ళీ దాన్ని పెద్దదాని కింద చేస్తారనమాట. మనకు కావాల్సిన సైజు వచ్చేంత వరకు. వచ్చిన తర్వాత వాటినైతే నీట్‌గా తీసుకుని వెళ్ళి మేడ పైన ఎండలో బగబగా మండుతున్న సూర్యుడి దగ్గర కింద అయితే క్లాత్ వేసి క్లాత్ మీద నీట్‌గా ఒకదానికి ఒకటి అంటుకోకుండా కింద పెడతామన్నమాట. ఒక సైడ్ ఎండిపోయిన తర్వాత ఇవైతే పొంగిపోతాయి అన్నమాట. చుట్టుపక్కల అంచులన్నీ కూడా పైకి లెగుస్తాయి. ఆ లెగిసిన తర్వాత వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకుని దాన్ని మళ్ళీ రెండో వైపు తిప్పి వాటిని మళ్ళీ ఎండేదాకా వెయిట్ చేస్తామన్నమాట. ఈ విధంగా ఒక్కొక్క దాన్ని టర్న్ చేస్తామన్నమాట. రెండు వైపులా బాగా ఎండడానికి. రెండు వైపులా బాగా ఎండకపోతే అది ఒకదానిపైన ఒకటి పెట్టినప్పుడు చెమ్మ వచ్చి వైపు పాడైపోతుంది అనమాట. 1.5 అవర్ అన్నది ఫుల్గా ఎండలో ఎండాక అవైతే మొత్తం అండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకుని అలా వడ్డీ పెట్టుకుంటాం అనమాట. వడ్డీ పెట్టుకొని కిందకైతే తెచ్చుకుంటాం. కిందకి తెచ్చుకుని బాగా వెండిని అన్నీ కూడా తీసుకొని వాటి చుట్టూ కూడా పొంగకుండా లేదా గొడుగులు రాకుండా ఉండటం కోసం అన్నీ ఒకదాని వైపు ఒకటి పెట్టి వెయిట్ అయితే పెడతామన్నమాట. నా చేతులు అన్నీ ఉన్నాయి కూడా బాగా ఎండిపోయాయి. అవి మనం షేప్ చేయలేము. కానీ ఎప్పుడైతే మనం ఆయిల్లో వేస్తామో అది ఏ షేప్లో ఉన్నా కానీ మామూలుగా ప్లెయిన్గా అయితే వచ్చేస్తుంది. ఒకసారి నూనె మరిగిన తర్వాత బాగా హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి బాగా మరిగిన నూనెలో వేయకాని అయితే వెంటనే మాడిపోతాయి. వేగిపోతాయి అన్నమాట. కాబట్టి స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. అలా వైట్ కలర్లో ఉన్నప్పుడు తీసుకోవాలి. కలర్ లైట్గా మారినా సరే మనకి టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నావు. దీన్ని ఇంకో విధంగా ఎలా తినొచ్చు అంటే ఇలా కాల్చుకుని కూడా తినొచ్చు. బాగా లో ఫ్లేమ్ పెట్టుకుని వెంటనే కాలకుండా నల్ల మచ్చ రాకుండా అలా తిప్పుకొని కాల్చుకోవచ్చు. కాల్చుకున్న దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం స్పైసీగా కావాలని మాత్రం ఇలా కాల్చుకొని తినండి. లైట్గా స్పైసీగా అయితే ఉంటుంది ఏంటి దాని మీద. ఎవరికన్నా కావాలి అన్నా ఎలా చేసుకోవాలని ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజుకి అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.